సంవత్సరం క్రితం రౌడీయిజం కాళ్ల కింద బిక్కుబిక్కుమన్న కేరళ ప్రజలకి స్వేచ్ఛనిచ్చి వాళ్ల ఇంటి దేవుడై ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయిన సింగమలై మీద హత్యా ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఏమండి, మన సింహాద్రిని చూడ్డానికి ఇంతమంది జనం వస్తున్నారేంటండి? అందరూ సింగమలై సింగమలై అంటున్నారేంటి? పేషెంట్ హైపోవాల్యూమిక్ షాక్ లో ఉన్నాడు. ఆక్సిజన్ సాచురేషన్ చాలా లోగా ఉంది. కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. ఐ కెనాట్ గివ్ ఎనీ గ్యారంటీ. నో డాక్టర్, హీ కెనాట్ డై. బయట జనం చూసారుగా, కేరళ మొత్తం తరలి వచ్చేలా ఉన్నారు. అవసరమైతే ఫారెన్ నుంచి స్పెషలిస్టులను పిలిపించండి. మనీ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. ఇతను బతికి తీరాలి. సార్ ఇక్కడ ఉండకూడదు సార్. రండమ్మా. సింగమలై తాతయ్య, సింహాద్రి. ఊరుకోమ్మా. మీ ఇంట్లో పనివాడిగా ఉన్న సింహాద్రి ప్రాణం మీదకొస్తే ఎంతమంది విలవిల్లాడుతున్నారో చూసారా సార్? మీరు ఇంట్లో స్థానం లేకుండా గింటేసిన సింహాద్రిని ఎన్ని కోట్ల మంది గుండెల్లో దాచుకున్నారో చూసారా సార్? ఇంతమంది అభిమానం దక్కడానికి అతని దగ్గర ఏముంది సార్? డబ్బు లేదు, ఆస్తి లేదు, అధికారం లేదు. అతని ఆయుధమేమిటో తెలుసా సార్? 10 మంది బతకడం కోసం ఒకడిని చంపినా మనం చచ్చినా పర్వాలేదు అని మీరు చెప్పిన ఒకే ఒక్క మాట. ఆ మాటే మా రాష్ట్ర ప్రజల పాలిట వరమై సింహాద్రిని సింగమలైగా మార్చింది సార్. ఇంకా నిజం చెప్పకపోతే ఆ పాపం నాదవుతుంది అయ్యగారు. పెద్దమ్మాయి గారి గురించి మీరు అమ్మగారు బాధపడటం చూడలేక సింహాద్రి మిమ్మల్ని కలపాలనుకున్నాడు. ఎలాగైనా సరే అల్లుడు గారిని ఒప్పించి తీసుకొద్దామని నేను సింహాద్రి శబరిమల వెళ్తున్నామని అబద్ధం చెప్పి త్రివేంద్రం వెళ్ళాం. వీళ్లు మా రాష్ట్రంలో అడుగు పెట్టేసరికి అది రాష్ట్రంలా లేదు, రావణ కష్టంలా ఉంది. భాయ్ సాబ్ అనే మాఫియా లీడర్ గుప్పెట్లో ప్రభుత్వం ఊపిరాడక చస్తోంది. వేలెత్తి చూపడానికి జనానికి ధైర్యం లేదు, నోరెత్తడానికి అసెంబ్లీకి దమ్ము లేదు. భాయ్ సాబ్ గాడిది రాజ్యం, వాడి తమ్ముడు బాలన్ నాయర్ గాడిది భోగం. తమ్ముడు, పెరగనం పక్కన పెడుతున్నాను, మధ్యాహ్నం తిను. సరే అక్క. 2 రూపాయలు సార్. సార్ పాలిష్, బూట్ పాలిష్. బాయ్ సాబ్ దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు, రావడానికి ఇంకా 2 నెలలు పడుతుందట. ఆ మాధవన్ కుట్టి ఇంకా డబ్బులు ఇవ్వలేదు, చేసేయమంటావా? సాయంత్రం వరకు చూడు. 2 రూపాయలు సార్. అక్క, అమ్మా! వదిలేనా కుంటోడన్నా, కళ్ళు కనపడవన్నా. అంత బలిసిందా? వచ్చిందెవరే? బాలన్ నాయర్. కనపడ్డా కనపడకపోయినా
అడుగుల శబ్దం వింటే గుర్తుపట్టాలి. తప్పైపోయిందన్నా. రే రే అన్న కాళ్ళు దండం పెట్టరా, దండం పెట్టు. తప్పైపోయిందని చెప్పరా. అన్న వద్దన్నా. అన్న వద్దన్నా. తమ్ముడు అక్క చల్ చల్. అక్క అక్క అన్న వద్దన్నా. అన్న వద్దన్నా అలా వద్దన్నా అలా Damn it. నమస్కారం. ఏ నంబుదిరి చేట, గుడ్ మార్నింగ్. ఏంట్రా చాలా ఆవేశంగా ఉన్నావు? కొజ్జాలా బతుకుతున్నాను రా. ఏమైందిరా? 10 ఏళ్ల క్రితం ఆ భాయ్ సాబ్ గాడు ఒక వీధి గుండాగా బతికాడు. ఆ విధవ వెనకాల ఈ రాజకీయ లుచ్చాగాళ్లు పడి వాళ్ళ అవసరాల కోసం వీడిని లీడర్ని చేశారు. ఇప్పుడు వాడు ఎవరి పేరు చెప్తే వాడికి పార్టీ టికెట్, వాడు రికమెండ్ చేసిన క్యాండిడేట్ కి క్యాబినెట్ పోస్టు, వాడు సపోర్ట్ చేసిన వాడు సీఎం. వాడు నడి రోడ్డులో మానభంగం చేస్తే చప్పట్లు, మర్డర్ చేస్తే పూలదండలు, స్మగ్లింగ్ చేస్తే ఊరేగింపులు. ఎవడాపుతాడ్రా వాడిని? వాడి నోట్లో జల్లుని తీర్థంగా తాగే ఈ రాజకీయ విధవలున్నంత కాలం ఏం పిగ్గలనరా వాడిని. అరే నీకు బీపీ ఎక్కువైనట్టుంది. ఓ వారం రోజుల పాటు మన ఆశ్రమంలో చేరి ట్రీట్మెంట్ తీసుకో. వెధవ కామెంట్స్ చేయకు. మా వల్ల కాకపోవచ్చురా. వాడి అంతు చూడ్డానికి ఎవడో ఒకడు వస్తాడు. అప్పటి వరకు ఈ యూనిఫామ్ ఎందుకు, ఈ లాఠీ ఎందుకు? లా అండ్ ఆర్డర్ ని టీవీగా నిలబెట్టడానికే సార్ ఈ లాఠీ ఉండేది, అంతేగా నేల మీద పీనుగులా పడి ఉండడానికి కాదు. ఇదిగోండి. ఏయ్, ఏ ఊరు? విశాఖపట్నం సార్. తెలుగుదేశం అండి. అదేనండి, సింహాచలం పక్కనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అండి. జోకులా? కీళ్లు విరిగిపోతాయి. నువ్వు ఉండరా సార్. నమస్కారం సార్. తమరేమో చూడడానికి డాక్టర్ మా హస్బెండ్ లా ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం వచ్చాను సార్. కాస్త సిఫార్సు చేయండి. ఈయనేమో గంటేసలా ఉన్నారు. సిఫార్సులు ఏం అక్కర్లేదు. రిసెప్షన్ లో నా కూతురు ఉంటుంది, వెళ్ళి కలవండి. అయ్యి బాబోయ్, సార్ భలే సాఫ్టే. మరే. ఏ సారే సురుక్కుమంటున్నారు. నువ్వు రారా. ఉంటాను సార్. ఉంటాం సార్లే. ఏమంటే ఎవరెక్కడ? వస్తున్నా వస్తున్నా. పేరేంటి? సింహాద్రి. వయసు ఎంత? అయ్యి బాబోయ్, అంత మాట అడిగేశారేంటండి? మా వాడు కొంచెం సిగ్గు చూడిందిలేమ్మా. ఏజ్ తక్కువ, రేంజ్ ఎక్కువ. జబ్బేంటి? మరే కళ్ళు తిరిగి పడిపోతున్నానండి. నాన్సెన్స్. ఇలాంటి జబ్బు నేను ఎక్కడా వినలేదు. వినుంటారులేండి. ఈ జబ్బు పేరు తడిక తద్దిని కానీ మనోడి చేత రీసెంట్ గా రిబ్బన్ కటింగ్ చేయించుకుని రంగంలో దిగింది. సపోజ్ మీరు ఆ దృష్టితో చూశారనుకోండి, మనోడు గుండె తద్దిని కొట్టుకుని టపామని పడిపోతాడు. ముందు మీరు బయటకు నడవండి. అవుట్, గెట్ అవుట్, అవుట్. అమ్మో, నువ్వేదో చెడుగా ఆలోచిస్తున్నావు అమ్మా. ఊగిపోతున్నాడు. అమ్మో, తత్తరగా ఊగిపోతాడు తల్లి. అమ్మో, నిన్నే పైకి లే. రెడీ బాబు, లేవండి. రెడీ. అయ్యో పైకి లే. బాబోయ్. లే. అక్కడ పడ్డాక ఇంకేం లేస్తాడు తల్లే. సింహాద్రి, నీ తడికి ఇక్కడ సెటిల్ అయిపోతే నా సిస్టర్ కి నేనేం చెప్పుకోను ఆయన. సింహాద్రి, అయ్యా అయ్యా మారి నిక్కరం ఓ రోషం పరిము కేకండి. Stupid. ఛీ. వెళ్ళిపోతుంది అయ్యా. సింహాద్రి ఎంతేటో నిజంగా చెప్పేనా? కాదు, గిద్దలో చోళ్ళు కాళ్ళని కుంటు గ్లాసం కాడి. నీకెందుకు ఇలాంటి విషయాలండి? ఎలా? అయ్యా, ఏం జరిగింది? నాకు ఇప్పుడు ఏమైంది? ఏం చెప్పమంటావు అయ్యా? లే చెప్తాను. I said get out. అయితే కాళ్ళు ఇరగొడతాను. అవుట్. జిందు, ఏంటమ్మా, ఏంటి గొడవ? చూడండి అమ్మగారు, జబ్బనొత్తే అమ్మాయి గారు బయటికి గంటేస్తున్నారు. చిన్న చితగా దూరం కాదండి బాబు, వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగా? ఇందు, ముందు వీళ్ళని జాయిన్ చేసుకో. వీళ్ళ జబ్బు నీకు తెలియదమ్మా. అబ్బా, జబ్బులు రకరకాలుగా ఉంటాయమ్మా. ముందు వీళ్ళకి రూమ్ అలాట్ చేయి. వెయిటింగ్ హాల్లో తగలడండి, నేను వస్తాను. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే.
అక్క మహాలక్ష్మిలా ఉంది కదరా? మరే అంతా మన పెద్ద పులికే. అది పద. ఆహా, ఏంటి ఇవన్నీ రుద్దిస్తారా తాగిస్తారా? ఏమో. ఏయ్, చేతి తీ. చెయ్యి ఇక్కడ వేస్తే షాక్ అక్కడ వచ్చిందంటే వైర్లెస్ టచ్. అబ్బో. ఏం చేస్తున్నారు? అబ్బే ఏం లేదండి, బండికి గుర్రాన్ని కడతారా ఎద్దుని కడతారా అని చూస్తున్నాం అంతే. గాడిదని కడతా. ఓ అంటే ఇది గాడిద నూనె అన్నమాట. బుద్ధిందా నీకు? అది కాస్ట్లీ ఆయిల్. ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు. ఏయ్, అమ్మడం తిరిగా చెప్తుంటే వినపడట్లేదా? ముట్టుకోకూడదంట. అయితే మేమెందుకు ముట్టుకుంటాం? నిన్ను ఇదే పడిపోయారు. జాగ్రత్త అండి. వదులు, వదులు, వదలమంటుంటే వదులు, వదులు. వైజాగ్ లో మీరు ఎక్కడుంటారు? పెదవాళ్తేనండి. అక్కడ రాంభూపాల్ వర్మగారని ఉండేవారు, తెలుసా? మా ఏరియాలో ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి? చాలా పెద్ద మనిషి అండి, పెద్ద మనసున్న మనిషి అండి. అయ్యో అయ్యో బాబు, అయ్యో ఇదేంటండి బాబు ఇంత పుట్టించేశారు? మా జానకమ్మ గారిలా మీది పెద్ద చెయ్యే. నీకు ఆవిడ కూడా తెలుసా? రాములూరు తెలిసిన వాళ్ళకి సీతమ్మూరు తెలియకుండా ఉంటారేంటండి? ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? నలుగురు మంచి కోరే వాళ్ళు 4 కాలాల పాటు చల్లగా ఉంటారమ్మా. కాకపోతే ఆయనకు ఒకటే ఒక బాధ. పైకి మహారాజులా కలకల్లాడిపోతున్నా ఆయన కళ్ళ వెనకాల దాగున్న కన్నీటి పొర తెలిసిన వాళ్ళకి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. మీకు తెలియదేమోలేండి, వాళ్ళ పెద్దమ్మాయి ఆయనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. చూశానండి, ఆయన కష్టం గురించి చెప్తే మీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అదండి ఆ మనిషి గొప్పతనం. అసలు రాంభూపాల్ వర్మ గారు. సరస్వతి, ఆ మనిషి చచ్చి పాతికేళ్ళైంది. ఇప్పుడు సోది చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకసారి ఆ మనిషి పేరెత్తారంటే చేట వచ్చు వెళ్ళం. అబ్బా కూర్చొని తింటాం హ్యాపీగానే ఉంది కానీ కుంటోడు యాక్చువల్లీ కొంచెం కష్టంగా ఉంది. అయినా జరుగుబాటు ఉంటే జపాన్ సుఖం లేదు. మొత్తానికి అక్క చేతి పంట అదిరింది కదా. బావ మసాలా మాత్రం గోప గుయ్యమంది. పర్లేదులేరా, మొత్తానికి జబ్బు నాటకం మట్టికి ఎరగేస్తాం. ఆ అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు, గూట్లో గుండ్రా తీసి గుద్దుకుంటున్నావు. గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా. ఇది మటుకి అక్కడ బయటపడ్డానికి వీలు. ఎక్కడైనా లీక్ అయిందనుకో. లీక్ అయిందమ్మా, ఇక్కడ ఇక్కడ లీక్ అయింది. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? జబ్బు పేరుతో నాటకం ఆడతారా? జ్ఞానం ఇల్లే. మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జన్యున్ దొంగల పరిస్థితి ఏంట్రా? అసలే కాలు లేని కబోదిని. పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా? నీ ఎంతడా మనుష్యులు. కాళ్ళు లేని కబూదా? ఈ కేసు ఏదో కొంచెం తేడాగా ఉందే. ఏం లేదన్నా. ఒరే తొట్టం, అయ్యా జబ్బు గబ్బు లేకుండా లబ 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 తింటున్నావేట్రా? పెట్టరా ఏరా, నీకు సపరేట్ గా చెప్పాలా? లేచానంటే మనిషిని కాదు రే. నువ్వేం చెప్తే అది చేస్తాం. చెప్పనా? ఇప్పుడే చేసేస్తాం. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు బాదం పప్పు ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగేనా? ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి. ఏయ్! సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి. తేడా వచ్చిందో మీటర్ నొక్కితే వద్దన్నా, నీ తట్టికి తప్పేసుకుంటా. వద్దులే అన్నా. అరే నువ్వు పని చేయి, అన్నా చేరి దోసుకుంటాను సరదాగా చల్లగాలి తిప్పు. నేనా? నేను ఆనంత దీర్ఘం తీసావేంట్రా? సౌండ్ పెరిగిపోతుంది బాబోయ్, సౌండ్ పెరిగిపోతుంది. మీటర్. నేను దోస్తానన్నా. అరే తొట్టాం, కాలు మీద కాలేసుకో. కాలు మీద కాలేసుకో. అరే నువ్వు పోనీరా. అరే తొట్టావు, కళ్ళు దుబ్బాయా మీద వాళ్ళతో చూసుకో. నువ్వు ఆగరా. అరే ముట్టావు, కొంచెం లుంగి పైకెత్తుకో. ఏంటండి? లుంగి పైకెత్తుకో. ఇంకో లేపరా, ఇంకోది లేపరా. లేపానండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 ఇంచుల కిందికి రా.
రెండించలే ఆ. వచ్చానండి. ఆహా అక్కడ దురద పెడుతుంది గోకోర ఆ? ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా నొక్కరా మీరు నువ్వు కోక గోకుతారయ్యా. అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బ. ఏ కొద్ది లెఫ్ట్ రా అయ్యే సమ్మగుంది కొద్ది స్లో స్లో రైట్ 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 రా అమ్మా నమస్కారం అండి. రే పంతులు, బ్రహ్మోత్సవాల్లో బాయ్ షాప్ కి రావాల్సిన మామూలన్నీ పైసా తేడా లేకుండా రావాలి. అలాగే బాబు. బాబు ఇది భగవంతుడి హారతి. అన్నని పడిగితే హారతి కాదురా, ఒళ్ళంటించుకొని నేను అందివ్వాలి. అర్థమైందా? అలాగే బాబు. ఏంటా చూపు? తల దించు, తల దించుబే. బాలన్ సార్, ఇతను నా ఫ్రెండ్ బంధువు. ఈ ఊరు కాదు, ఆంధ్ర వాళ్ళ. తల దించు. నీ గురించి తెలీదు. వదిలే, తల దించు. దించు, వదిలే ప్లీజ్. అన్నా ఫోన్. బాయ్. ఏ చావాలనుందా? బాలంతో పెట్టుకుంటే హాస్పిటల్లో కాదు, మార్చురీలో ఉంటావు. ఆంధ్రావాలా. కరణం తొలి పలికే కందామే అమ్మ 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 ఏంటి సింహాద్రి? అంటే వీడికి కాళ్ళు బాగానే ఉన్నాయి అన్నమాట. టైంకి పళ్ళు పాలు పప్పులు దొబ్బి తినటానికి పేషెంట్ లా యాక్ట్ చేస్తున్నాడా? ఎక్కడికి ఎక్కడికండి అని చంపేస్తాను. ఆయన నిన్నని మాట్లాడినాడు, నా చేత ఎంత సర్వీస్ చేసుకున్నాడు, వాడు చంపేస్తాను. తలుపులు ఆడి విషయం బయట పెట్టామనుకో, మన విషయం బయటపడ. అబ్బా, నా ఆవేశాన్ని ఆవిరి చేసావు కదా. అమ్మ అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. వచ్చేస్తున్నాడు బాబోయ్. అమ్మా అని పిలిచిన ఆలకించవేమమ్మ. ఏంట్రా అలా చూస్తున్నావు? తీసుకెళ్లి పడుకోబెట్టాలని తెలీదా? రా త్వరగా. వస్తానన్న. కంట్రోల్ కంట్రోల్. తలుపులు నెమ్మది నెమ్మదిగా రేయ్. ఇంత అర్ధరాత్రి పూట బయటికి ఎందుకు వెళ్ళారు సార్? హేయ్! ఏంట్రా ఎంక్వైరీనా? పీక మీద కాలేస్తో. ఓహో, నా కాలు లేవు కదూ. పని చేయరా, నీ పీక మీద నీ కాలేసుకుని తొక్కో. నా పీక మీద నా కాల్ కట్ట కట్ట కట్ట. అంటే అన్న ఇప్పుడు మరి తన కాలు తన పీక మీద వేసుకోవడం ప్రాక్టికల్ గా మరి ఓకే ఓకే ఓకే, నువ్వు పక్కెళ్ళు. ఒరేయ్, నిన్ను చూస్తుంటే చిలిపి ఆలోచన వస్తుందిరా. నువ్వు చక్కగా ఆంటీలా చీర కట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని సుకుమారంగా నా కాళ్ళు ఎందుగారు ఇక్కడ ఇక్కడ మిమ్మల్నేనండి. అయ్య బాబాయ్, అలా చూసేస్తానంటండి బాబు. చూడొద్దని చెప్పడానికి పిలిచాను. చూస్తే చూశారు గాని మనసులో ఏమనుకోకుండా వెళ్ళిపోండి. ఇక్కడ నుంచి పడ్డానంటే నా శాంతి కలంతే. డ్రామాలు ఆడుతున్నావా? అరే తలుపులు, నా కళ్ళు తిరిగిపోతున్నాయిరా బాబోయ్. అరే తలుపులు, అలా చూడద్దమ్మా, నీకు దండ పెడతాను, అలా చూడద్దమ్మా. అమ్మో అమ్మో, చెట్టు పడుకుని నువ్వు పెస్తాడు తల్లి. అమ్మో, దగ్గర చూడద్దమ్మా. పడిపోతున్నా, పడిపోయాను. అమ్మో
నా పీడ వదిలించుకోవడానికే కదండి. కాదండి. వద్దు వద్దు అని చెప్పినా మీరు కావాలని పైకి చూసింది. పర్లేదులేండి, పర్లేదు. చావుకి నేను భయపడట్లేదండి, భయపడట్లేదు. ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం కంటే పోవడమే మంచిదండి. ఏంటిది? నిజంతో జబ్బుందా? అయినా నేను చెడుగా అనుకుంటే కదా పడాలి. ఏంటో. చూడమ్మా, నీ మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచన లేదు, అది నిజం. అయినా అతను పడిపోతున్నాడు, అది కూడా నిజం. ఒకవేళ అతని గురించి నువ్వు చెడుగా అనుకున్నావని అనుకోమ్మా, నిలబడతాడేమో. మెడిసిన్ లాగమ్మా, ఓ డాక్టర్, ఓ పేషెంట్, ఓ ట్రీట్మెంట్. ఒక మనిషి ప్రాణం నీ చేతిలో ఉందమ్మా. నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పమ్మా, ప్లీజ్. సింహాద్రి, సింహాద్రి. అయ్య బాబోయ్, అమ్మో అమ్మో అమ్మో, అలా చూడదండి. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. అయ్య బాబోయ్, తడికండి ఇలా స్టడీ అయిపోయింది. నిజంగా ప్రేమిస్తున్నారా? అవును. అయితే పెళ్ళెప్పుడు? పెళ్ళ? అమ్మో, మా వాళ్ళు ఒప్పుకోరు. ఓ, నీ లేచిపోదామా? లేచిపోదామా? లేచిపోదామా అని అడిగినందుకే మీరు నన్ను కొట్టారు. పెళ్లిపీటల మీద నుంచి ఒక అమ్మాయిని లేపుకొచ్చి మరి పెళ్లి చేసుకున్న మిమ్మల్ని రాంభూపాల్ వర్మ గారు కొట్టడం తప్పా సార్? ఆ రోజు ప్రేమికుడిగా మీరు చేసిన పని ఈ రోజు తండ్రిగా మారిపోయేసరికి తప్పుగా అనిపించిందా సార్? అప్పుడు తొందరపడింది, మిమ్మల్ని కొట్టింది మీలాంటి ఒక తండ్రి మనసే సార్. అందుకు మీరు వేసిన శిక్ష అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కోసం 20 ఏళ్లుగా కన్నవాళ్లు కన్నీళ్లతో ఎదురు చూడటం. వాళ్ల కడుపు కోత చూడలేకే సార్ మిమ్మల్ని వాళ్ళని కలపాలని జబ్బు వంకతో ఇక్కడ చేరారు. సార్, మా ఇంటి ఆడపడుచుని పెళ్లి చేసుకుని అన్నీ ఇచ్చారు. అమ్మా నాన్నని కూడా ఇవ్వండి సార్. సరస్వతి, రేపే మనం వైజాగ్ వెళ్తున్నాం. ఈ జన్మలో మారవనుకున్నాను, మారావురా. ఈ పోలీస్ బుద్ధికి నీ పవర్ అర్థం కాక తప్పుగా వాగాను. ఐఎమ్ సారీ. పర్వాలేదు సార్. ఏమండోయ్, టికెట్లు రెడీ. అబ్బా, ఎన్నేళ్ళైంది నాన్నం చూసి. సింహాద్రి, నా అన్న మమ్మల్ని రాణిస్తారంటావా? అబ్బా, పెద్దయ్య దగ్గర మనం ఎంతంటే అంతే. మనకు తెలుసు కదా ఎక్కడ నొక్కాలు. అసలు ఆయన కడుపును పుట్టలేదని మాట గాని ఆ ఇంటికి టోటలు మనమే. అయితే నాన్న మాట తప్పలేదన్నమాట. మాట తప్పడం ఏంటండి? నా తర్వాత అమ్మకి మళ్ళీ బిడ్డ పుట్టబోతోందని తెలిసి తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా అని నాన్న నన్ను అడిగారు. నేను తమ్ముడు కావాలన్నాను. చెల్లెలు పుట్టింది. అప్పుడు నేను అలిగితే తప్పకుండా తమ్ముడిస్తానని నాన్న మాటిచ్చారు. ఆ మాట నీ రూపంలో తీర్చుకున్నారు తమ్ముడు. ఆ కన్నీళ్ళేమిటి? అరే ఒరేయ్, ఎరా సింహాద్రి అని పిలవడం తప్పితే వరుస పెట్టి ఎప్పుడు ఎవరూ పిలవలేదు. తమ్ముడు అనేసరికి ఏదో కొత్తగా ఉంది. తమ్ముడు అన్న ఒక్క పిలుపుతో అతని రుణాన్ని నువ్వు తీర్చుకున్నావు. మరి నేనే ఇవ్వాలి? వాడు ప్రతిఫలం ఆశించి ఇక్కడికి రాలేదండి. కావచ్చు, కానీ ఇవ్వడం నా ధర్మం. ఇస్తాను. ఏమిస్తారు? అతను ఒప్పుకుంటే ఇందునిచ్చి పెళ్లి చేస్తాను. నువ్వెంత రుద్దినా తైలం దండగ తప్ప కాళ్ళు రావమ్మా. దాతు పుష్టినిచ్చే ఆహారం ఇచ్చితే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అంటే ఓ 4 సున్నుండలు, ఓ లీటర్ బాదం పాలు, 5 కిలోల జీడిపప్పు శాంక్షన్ చేయించావనుకో, కష్టమైనా తింటా. అంత అక్కర్లేదులేమ్మా. మా సింహాద్రి ఇచ్చే ట్రీట్మెంట్ తీసుకుంటామంటే పంచగట్టి పరుగో పరుగు. ఏంట్రా నోరు ఎక్కువ లేస్తుందేంటి? ఆ సింహాద్రి గాడు ఏమన్నా డాక్టరా? ఎక్స్ట్రా చేస్తున్నావు ఏంట్రా?
నొక్కాలా అమ్మో. మీటర్ నొక్కనా అమ్మ, నొక్కేనా నొక్కదు. మీటర్ చెప్పరా నువ్వు నొక్కేది అది చూడరా. జబ్బు డాక్టర్ జాయింట్ అయిపోయారేంటి మోహిని అక్కడ పని చూడు అయ్యర్ ఆ. సింహాద్రి ఇలాంటి జబ్బుకేదో వైద్యం చేస్తాట చేని అబ్బా వద్దంటే వృధాసే మా కాళ్ళు రావు మా ఊళ్ళో అల్లిపురం అప్పారావు గడు కూడా ఇదే పొజిషన్ అన్నమాట. మన అత్తిలిబెత్తం బిత్తర వైద్యంతో గంటలో వేసి పరిగెత్తాడు. అది రే తలుపులు వస్తున్నా అది తగ్గిపోద్దులేమ్మా. తగ్గిపోద్దులే. కాలు పైకెత్తమ్మా. అది ఏంటి బాసు స్పర్శ తెలుస్తోందా? దురదైనా ఉండాలే. లేదు నాయనా ఏంటి దురద లేదా? అయితే మంత్రం చదవాల్సింది. చదివే. చినగంజం పెదగంజం చీరాల బాపట్ల నెల్లూరు చిన్నపేట నరసపేట సత్తనపల్లి పీక పీక. ఇప్పుడు తెలిసిందా స్పర్శ? కాళ్ళల్లో స్పర్శ జ్ఞానం లేదు అంటే మోకాళ్ళలో బ్రేక్ పడి ఉంటది. అదే 2 అంగుళాల కింద పీకు. ఇప్పటికైనా తెలిసిందా? మరి ఆ కళ్ళలో నీళ్ళేంటమ్మా? నయం కానీ నా జబ్బు గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే గుండెల్లో నుంచి ఆనందం పెడల్మని తన్నుకొచ్చి కళ్ళలో నుంచి కారిపోతున్నాయి. ఆనంద బాష్ప ఆనంద పరవశం అప్పా. అయితే దగ్గరకు వచ్చావు. అల్లిపురం అప్పారావు కూడా ముందు ఆనంద బాష్పాలు వచ్చాకే కాడొచ్చాయి. అయితే ఇంకా తెలియట్లేదా? ఎలా తెలుస్తుంది? అలవాటు పడ్డ తిండి దెబ్బల్ని బాగా డామినేట్ చేస్తున్నట్టుంది. రే తలుపులు ఇవాళకి ఇది చాలు గాని రేపు చూసుకుందాం పదరా. పద. అవునరా తలుపులు ఇంకోసారి ట్రై చేస్తా. బాగా ట్రై చేయించేందుకు